హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పొద్దుగాలనే లేచేసి మనం ఫ్రెష్ అప్ అయ్యి మన వర్క్ కాడికి అయితే స్టార్ట్ అయినాం. ఇక మన బండి అయితే చక్కగా టిఫిన్ సెంటర్ కాడికి కొట్టినాం అన్నమాట. సో టిఫిన్ చేసేసి మళ్ళీ మిషన్ కాడికి అయితే బయలుదేరినాం. మిషన్ దగ్గరికి అయితే వచ్చినాం. సో స్టార్ట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం వర్క్ ఏంటంటే నిన్న వీడియోలో పెట్టినాం కదా మనం జియో టవర్ దగ్గర ఒక ర్యామ్ చేసి. సో అక్కడ నుంచి అయితే వీళ్ళు కేబుల్ కలెక్షన్కి అని చెప్పేసి వచ్చారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కేబుల్ పంపిస్తారు అన్నమాట. వీళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, చూపిస్తాం ముందు చూడండి. సో 100 మీటర్స్కి ఒక హోల్ తీస్తే అక్కడికి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటారు అన్నమాట. 100 మీటర్స్కి ఒక హోల్ తీసుకుంటూ వెళ్ళాలి. మనకైతే పెద్ద బకెట్తో కాదు పని, చిన్న బకెట్తో. సో చిన్న బకెట్ ఎక్కేసినాక డీజిల్ కాడికి అయితే వెళ్ళిపోయినాం. మేము డీజిల్ తీసుకొని మళ్ళీ మిషన్ కాడికి వెళ్ళి డీజిల్ పోసేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. డీజిల్ తీసుకొని అయితే బండి కాడికి వచ్చేసిన. ఇక వచ్చినాక ఏముంది, క్యాప్ ఓపెన్ చేసి గౌరవ తీసుకొని అందులో డీజిల్ పోయడమే. ఇక్కడ ఏంటంటే సైడ్కి కనిపిస్తుంది కదా, అది సబ్ స్టేషన్ అన్నమాట. మన బ్యాక్ సైడ్ వచ్చే లారీ అందులోకి వెళ్ళాలి. సో ఇక్కడ బకెట్ అడ్డం ఉందని చెప్పేసి దాన్ని సైడ్కి జరుపుదామని డోజర్తోనైతే ట్రై చేస్తున్నాం. ఒకవేళ దాకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, అది ఒకవేళ బై మిస్టేక్లో డ్యామేజ్ అయిందనుకో మళ్ళీ మనకే కదా రిస్క్ అని చెప్పేసి డోజింగ్తో కాకుండా అలానే కొంచెం ముందుకు వచ్చి బ్యాక్ సైడ్ తొండంతోనైతే పక్కగానే వెళ్దాం. అలా ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక హోల్ తీయమని చెప్పిండు మనోడు. సో అయితే స్టార్ట్ చేసినాం మనం. లోతు వచ్చేసి 6 ఫీట్స్ తీయమని చెప్పిండు, ఎందుకంటే ప్రాబ్లం కాకుండా.
అయితే మధ్యలో ఏమైందంటే ఒక 5 ఫీట్లు తీయంగానే అక్కడ ఒకటి చిన్న వైర్ లెక్క అనిపించింది. అది వేరే ఏదైనా సంథింగ్ కేబుల్ కావచ్చు. అందుకే మనం అయితే కొంచెం పక్క పొంటి మళ్ళీ తీసినాం మనం. సో ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో సెకండ్ వన్ తీయాలి. చూడండి కనిపిస్తుంది ఆ మిషన్. ఏ మిషన్తోనే అన్నమాట వాళ్ళు కేబుల్ పంపించేది. సో ఇక్కడే సెకండ్ తీయమని చెప్పిండు. అటు సైడ్ కొంచెం డౌన్ ఉంది, కొంచెం క్రాస్లో వస్తుంది అన్నట్టు హోలు. మనం ఏం చేసినామంటే ఇక్కడ పిన్ పోస్ట్ అనేది కొంచెం సైడ్కి జరుపుకుంటే అప్పుడు ఈజీగా అయిపోతుంది, స్టేట్ టు స్టేట్ వస్తుంది. మనమైతే బకెట్ని ఇట్లా లాంగ్ వేసుకోవాలి. క్యాబిన్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ఆన్ చేస్తే ఇలా జరుగుతుంది అన్నమాట సైడ్కి. అలా జరుపుకున్నాక మళ్ళీ బటన్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి వర్క్. సెకండ్ వన్ అయితే అయిపోయింది. అయితే మనకి ఇక్కడ గేర్ ప్రాబ్లం ఉంది ఫ్రంట్ ఫార్వర్డ్ది. దాన్ని అయితే వేరే ఆల్ట్రేషన్ చేసేసినాం, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక్కడికి వచ్చేసి థర్డ్ వన్ అయితే స్టార్ట్ చేసినాం. కనిపిస్తుంది ఎదురుగా టిప్పర్ వస్తుంది. ఇంతకుముందు ఏమైందంటే చిన్న అశోక్ లేలాండ్ వ్యాన్ వస్తేనే, అంటే మనకు ఎదురుగా ఇందాక సబ్ స్టేషన్లోకి వచ్చిన లారీ ఇక్కడనే మనకు ఆపోజిట్లో అయింది. సో ఇందాక అశోక్ లేలాండ్ వచ్చినప్పుడే డౌట్గా వెళ్ళిపోయిండు తాకుతుందని చెప్పేసి. కాకపోతే ఇంత పెద్ద టిప్పర్ కూడా మనోడైతే ఈజీగా కట్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోయిండు. జస్ట్ 2 ఇంచెస్ గ్యాప్ ఉంది మన డోజర్కున్న టిప్పర్ టైర్లకి. చూడండి ఎదురుగా లారీ ఉంది మన ముందు. థర్డ్ వన్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ వన్కి అయితే వచ్చేసినాం. ఇదే లాస్ట్ వన్. ఇక ఇది ఒకటి కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే మన వర్క్.
వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. మన జేసీబీ అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.